నార్కెట్పల్లి మండలం అక్కెనపల్లిలోని వారిజాల వేణుగోపాల స్వామిని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దర్శించుకున్నారు। ఈ సందర్భంగా ఆలయ కమిటీ అర్చకులు మంత్రికి స్వాగతం పలికారు। పూర్ణాహుతి సందర్భంగా మంత్రి ప్రత్యేక పూజలు చేశారు। మనం వెనక చూస్తే బ్రాహ్మణవేలిలో ఉన్న ప్రాజెక్టు, అటుపక్క చూస్తే పార్వతీ జగదామ రామలింగేశ్వర స్వామి, ఇక్కడ వారిజాల వేణుగోపాల స్వామి, ఈ రెండు మధ్యలో ఒక ప్రాజెక్టు కట్టుకుందామని 16 సంవత్సరాలు మొదలు పెడితే ఇప్పటికి 80% అయింది। ఇప్పుడు పనులు వేగవంతం చేశాను। వచ్చే మార్చి కల్లా ఇక్కడ నార్కెట్పల్లి చెరువుకెళ్ళి మొదలు పెట్టుకొని ఈ ప్రాంతానంతా కూడా కృష్ణా జలాలతో మీ పంటలు పండే విధంగా ఈ రిజర్వాయర్లు చెరువులన్నీ కూడా నింపి మీ ముఖాల్లో సంతోషాన్ని చూడాలన్నదే నా లక్ష్యం। దానికి ముఖ్యమంత్రి గారు గ్రీన్ ఛానల్లో పెట్టి నిధులు విడుదల చేస్తున్నారు। దాంతోపాటు ఎస్ఎల్పిసి సొరంగం 2200 కోట్లు నేను ఆ రోజు నల్గొండ జిల్లా యావత్తు బ్రాహ్మణవేలి నార్కెట్పల్లి ఈ ప్రాంతమే కాదు 4 లక్షల ఎకరాలకు కావాల్సిన ఆ శాశ్వత ఫ్లోరైడ్ పరిష్కారం కానీ మనకు హైదరాబాద్కి వచ్చే డ్రైనేజ్ నుంచి విముక్తి కావాలని ఆ రోజు నేను రాజశేఖర రెడ్డి గారితో అడిగి ఆ శాంక్షన్ చేయించుకుంటే అది 70% అయింది। దాన్ని గ్రీన్ ఛానల్లో పెట్టి 2200 కోట్లు ముఖ్యమంత్రి గారు నీకు ఇష్టమైన ప్రాజెక్టు కొట్లాడి తెచ్చుకున్నాం అని చెప్పి దాన్ని కూడా పనులు కూడా స్టార్ట్ చేయించాను। ఏదేమున్నా సరే ముఖ్యంగా రైతులని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రైతులమే, రైతు బిడ్డలమే, రైతు కూలీలైనా రైతు బిడ్డలైనా అందరం బాగున్నప్పుడే దేశం కానీ రాష్ట్రం కానీ గ్రామాలు బాగుంటాయని మీరు మొన్ననే చూసిన 4 రోజుల కింద ఒకటే రోజు 6,000 కోట్ల రూపాయలు రైతులకు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయడమే కాదు, ఇంకా 15 రోజులలో జూలై ఆగస్టు 1వ తారీఖు రోజు 1,50,000 రూపాయలు ఉన్న రైతులందరూ కూడా బ్యాంకుల వారు మీకు పాత అప్పులున్నా పట్టుకోకుండా మేము కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి మరొక 1,50,000 మాఫీ చేయబోతున్నాం। మళ్ళా ఆగస్టు 15 వరకు 2 లక్షల లోపు రుణాలన్నీ కూడా మాఫీ చేసి అన్నదాత మా సుఖీభవ అన్నట్టు అన్నదాతలు మంచిగా ఉన్నారన్నదే 32,000 కోట్లు ఈ చిన్న రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి గారు మేము మంత్రులందరం టీముగా పనిచేస్తున్నాం। కల్లా అంగరంగ వైభవంగా లష్కర్ బోనాల జాతర కొనసాగుతోంది।